صبوری کن و دور بشو از غم
దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వర్యావతు గొప్పదైన పెళ్లి మర్మము
క్రీస్తు వధువుకే సాదృశ్యము. ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద దబబబ గబబదని నిజదాని పా పవని జగరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సనిధాని సా. ప్రారంభం చేసుకున్నాం. దయచేసి బంధువులు స్నేహితులందరూ కూడా వచ్చి ఈ వివాహ వేదిక దగ్గర ఏర్పాటు చేయబడిన కుర్చీలో కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకొని వివాహ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. ఇక త్వరగా పనులు ముగించుకొని కొడుకులు పాలు పొందాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. తల వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుని వివాహాన్ని ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ ఉన్నత నామానికై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గత కాలం అంతా ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించి కాపాడి కృపలో భద్రపరిచినందుకే వందనం చెల్లిస్తూ ఉన్నాం. ఈ కుటుంబంలో ప్రభా పెద్ద కుమార్తె రెబ్కా పట్ల మీరు చేసిన కార్యానికే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. రెబ్కా వివాహాన్ని ఈ రోజున ప్రభా బంధువులతోనూ స్నేహితులతో కుటుంబస్తులతో సంఘంతో కలిసి విధంగా ఏర్పాటు చేసుకోవటానికి చేతులకు అప్పగిస్తూ ఉండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ ఆత్మ సారథ్యంలో దీవెనకరంగా జరిగించమని అడుగుతూ ఉన్నాం. నూతనంగా జత చేయబడేటువంటి ఇద్దరిని కూడా ఆశీర్వదించండి. వారి జీవిత కాలం అంతా కూడా ఆరోగ్యంతోనూ ఆశీర్వాదంతోనూ నెమ్మది క్షేమంతో నింపబడలాగున్నా అంతకంతకు వారు వర్ధిల్లులాగున మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. జరిగే ప్రతి కార్యక్రమం అంత క్రమమహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుతున్నాను నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సమయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నస్తుతు సింహాసనం కృపరము సమీపించనీయక ఏ అపాయము నాకుడా యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా. వరదూతలైనానిన్ 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 వార్నింపగలరా.
జనకూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా కుమారాత్మలను నేక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా జనక కుమారాత్మలను నేక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూత లైనా వరదూత లైనా వరదూత లైనా నిన్వార్నింపగలరా ఆ తదుపరి తర్వాత మాట్లాడుకుంటాను. చాలా అయిపోయింది కనుక త్వరగా నేను ముగిస్తాను. అటు కూర్చున్నా. బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్యాన్ని చదువుకున్న తరువాత దేవుని యొక్క వాక్యాన్ని మీకు కొద్ది మాటలు మీకు వివరిస్తాను. ఆదికాండం 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఆదికాండం 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు చదువుకున్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయమనుకుని
అనుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షులను తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము అప్పుడు ఆదాము ఇట్లెను, నా ఇంట్లో నా మాంసము ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడిను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. ఒక 5 నిమిషాలు దేవుని మాటలు విన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ మందిరానికి వెళ్ళేవారు నేను నమ్ముతున్నాను నేను మరి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నుంచి ఇప్పుడు ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు గుర్తెరిగి, అంటే మనుషులు ఐక్యపరిచింది కాదు, దేవుడే దీనిని ఐక్యపరిచారు. లేఖను ఏం సెలవిస్తూ ఉన్నదంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం సంతోషించాలే గాని పడకూడదు, ఆందోళన చెందకూడదు. కారణం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతి మనిషికి దేవుడు మేలే చేస్తారు గనక, మంచే చేస్తారు గనక, ఈ చేసినటువంటి జరిగిన కార్యాన్ని బట్టి మనము దేవుణ్ణి సంతోషించే వారిగా ఉండాలి, గణపరిచే వారిగా ఉండాలి. కూడినటువంటి బంధువులు, స్నేహితులు, సంఘ బిడ్డలు కూడా వారి ఎడల మనం సంతోషించి వారి మేలు కొరకు, క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేసే వారిగా ఉంటే వారి జీవితాల్ని రాబో దినములన్నీ కూడా దీవెనకరంగా మన దేవుడు మార్చగలిగిన వాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కుటుంబం దీవెనకరంగా మార్చబడాలి అంటే, వివాహమైన తదుపరి దీవెనకరంగా మార్చబడాలంటే ఏం చేయాలి? కొన్ని మాటలు, మూడు మాటలు చెప్పి తదుపరి వివాహాన్ని ముందుకు జరిపిస్తాను. కుటుంబంలో ప్రాముఖ్యంగా దీవించబడాలి, ఆస్వాదించబడాలి, సమాధానం, నెమ్మది, క్షేమం ఉండాలి అంటే కుటుంబాల్లో ఉండవలసిన ప్రాముఖ్యమైన అలవాటు ఏంటంటే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎవరి మధ్య ఉన్నా సరే కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ ప్రార్థన ఎవరైతే చేసేవారిగా ఉంటారో వారి కుటుంబాలని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు ఆయన. బైబిల్లో మనం చాలా మంది భక్తులను చూసినా, వారి చరిత్రలు ఆలోచన చేసినా, వారి చరిత్ర గురించి మనం పరిశీలన చేస్తూ ఉన్నా, అవసరత కలిగినప్పుడు, గుర్తున్నప్పుడు, మేలు జరగాలనుకున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది? ప్రతి క్షణము కూడా నీవు కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఇదే దావీదు ఏమంటూ ఉంటాడంటే, భోజనము బల్లం చుట్టూ ఒలివ మొక్కల వల్ల ఉన్నామని చెప్తూ ఉన్నాడు ఆయన. అంటే కుటుంబాలలో కలిసి ప్రార్థన చేయటం అనేది కుటుంబానికి ఆశీర్వాదానికి తొలిమెట్టది. చాలా మంది కుటుంబాల్లో ప్రార్థన కనిపించట్లేదు ఈ రోజున. నాకు కుటుంబం తెలుసండి. ఆ కుటుంబంలో బాబు అమ్మాయి బాగా పాటలు పాడుతుంది, మనిషి ఏం చేశాడంటే అలాగే ఈ అమ్మాయిని పోగొట్టుకోకూడదని చెప్పి పెళ్లి చూపులకు వెళ్తే షాపులో ఎక్కడో 30 రూపాయలు పెట్టి ఒక సిలువ దండ కొనుక్కొని మెల్ల వేసుకుని పెళ్లి చూపులకు వెళ్ళాడంటండి. ఏం వేసుకుని వెళ్ళాడండి? సిలువ దండ వేసుకుని పెళ్లి చూపులకు వెళ్ళాడంట. పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి అబ్బాయి ముఖం మెల్లో సిలువ చూస్తా ఉన్నాడు. అబ్బాయి ముఖం మెల్లో సిలువ. ఆయన యొక్క ఆశ ఏంటంటే మెల్లో సిలువ వేసుకొచ్చాడంటే నా అల్లుడు ఖచ్చితంగా పరలోకం నుంచి చూడబడ్డాడు, నా అల్లుడు పెళ్లి చేసేసారండి. ఈ త్వరగారు పెళ్లి రోజునే చర్చిలో అడుగు పెట్టడమే కానీ మరలా చర్చి మొహం కూడా చూడాల. ఈ లోపు సంవత్సరాలు దొరికిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయి ఏమన్నా ఈరోజు మీరు ఎక్కడ బయటకు వెళ్ళకూడదు, ఈరోజు మన పెళ్లి రోజు కదా, ఇంట్లోనే ఉండాలి, నా మాట వినాలి, నేను చెప్పిన పనులన్నీ చేయాలని చెప్పిందంట. పెళ్లి రోజు కదా, చేయకపోతే బాగోదు, గొడవ అవుద్ది, బాధపడతావు ఎందుకని చెప్పి సరే చేస్తానని చెప్పాడంట. శుభ్రంగా స్నానం చేస్తాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, ఇంత గిన్నెడు పాయసం పెట్టి వద్దాను కూడా తినేశాడంట. ఎంత గిన్నెడండి? ఇంత గిన్నెడు. మిషన్ డిఫరెంట్గా ఉంటాయి మిషన్. హల్లెలూయా. ఇంత గిన్నెడు పెడితే ఇంత గిన్నెడు తిని ఇంకా ఉందా అని అడిగాడంట. మరి అది కూడా పెట్టి అది కూడా తినేశాడండి. మధ్యాహ్నం భోజనం చేసి ప్రార్థన రాదు. క్రైస్తవ పేరు పెట్టుకున్నవాడే కానీ నోట ప్రార్థన రాదు, పొరపాటున రాదు. ఈయన గుండెలు రాయబడిపోయింది. సార్ తినమంటే తిన్నాను, బట్టలు వేసుకోమంటే వేసుకున్నాను, ఇప్పుడు ప్రార్థన చేయకపోతే రాత్రి గొడవేలా గొడవ అదే శుభ్రంగా వింటున్నాడండి. భార్య ఏం ప్రార్థన చేస్తుంది? ప్రేమగల తండ్రి, ఇంతవరకు కాపాడారు తండ్రి, దీవించారు తండ్రి, ఇంకా దీవించండి, పిల్లలు దీవించండి అని తండ్రి ప్రేమగల మావయ్య గారిని ప్రార్థన స్టార్ట్ చేశాడు ఈయన.
హల్లెలూయా. ప్రేమ గల మామయ్య గారిని ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఈయన ఆపండి, ఏంటో ప్రార్థన, మామయ్య గారు ఏంటి కోల అందంట. ఈయన అన్నాడంట, పెచ్చ మొహం దానా, నువ్వు తండ్రి అన్నావా అన్నానండి. మరి మీ నాన్నకేమవుతాడు చూసారండి. ఎందుకు చెప్పానంటే రూపాయలు 100 రూపాయలు కాస్ట్ లో 500 అంటండి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటంటే నా మీద ప్రేమ తగ్గిపోయింది. మా ఆయనకి ఏమి ప్రేమ తగ్గిపోయిందంటే 500 రూపాయలు చాక్లెట్లు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఏం తగ్గిపోయింది? చాక్లెట్లు తేట్లేదని ప్రేమ తగ్గిపోయింది. దేవుడు దాన్ని దీవెనకరంగా మారుస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా అడవిలో 2 జింకలు ఉన్నాయి, ఆడ జింక మగ జింక. వేసవకాలంలో అడవి అంతా ఎండిపోయిందండి, ఎక్కడ నీళ్లు దొరకట్లేదు. ఈ ఆడ జింక మగ జింక నీళ్లు తాగేదాని కోసం తిరగగా ఈ ఆడ జింకకి ముందు ఏమనుకుంటున్నాడు, నేను తాగితే నా భార్యకు ఉండదేమోనని. కనుక ఒక సేవకుడిగా చంద్రశేఖర్కి రెప్పగా చెప్పేది ఏంటంటే ఇద్దరు కూడా అన్యోన్యంగా కలిసిన వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఫలాంది కొని తేట్లేదు, ఫలాంది తేట్లేదు అని రెప్పకాలకూడదు. ఓకేనండి. నాకు శుభ్రంగా ఉండి పెట్టట్లు, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అని చెప్పి ప్లేట్లు గిరాటాయి కొట్టు చంద్రశేఖర్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎలా నేర్చుకునే పిల్లడు ఒక్కసారి తొక్కేస్తాడండి, లేడు కదా, పడతాడు, దెబ్బలు తగులుతాయి. అతను కూడా ప్రయాణం ఇప్పుడు ప్రారంభించబడింది. ప్రారంభించబడిన తర్వాత అనారోగ్య విషయమే గాని ఆర్థిక విషయమే గాని. హల్లెలూయా. మొదటిగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దయచేసి నిలబడండి ఒకసారి. మీరు అమ్మాయి చేయిని అబ్బాయి చేతిలో కుడి చేయి పట్టుకుని, మీరు కూడా అబ్బాయి కుడి చేయి పట్టుకోండి. బెంచ్ చేయమాకండి ఆంటీ, చంద్రశేఖర్ గారు బెంచ్ చేయమాకండి. అమ్మాయి చూడాలి, అందరూ చూడాలి. అబ్బాయి తీసుకున్నా అయ్యారు మీరు వెళ్ళిపోయారు. ఓకే, దగ్గర రండి, చెప్తాను. దగ్గరికి రండి, దగ్గర రండి. ఫస్ట్ గారు మీరు లాగిచ్చింది, ఈ కార్యక్రమం మీరే. అరే బుజ్జి తలెడి చెప్పండి, అమ్మాయికి ఇంకా తలెడి చెప్పండి. ఓకే చంద్రశేఖర్ నా మాటలు శ్రద్ధగా విని దానికి సమాధానం చెప్పాలి. ఓకే. చంద్రశేఖర్ అన్న నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు, చూడండి ఆయన పాస్ గారు చెప్తున్నారు. చంద్రశేఖర్ అన్న నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? బాబుని ఏమండి, బాబు కూర్చోబెట్టండి, పెట్టుకుని వాళ్ళ ఎవరికి వినిపించాలని చెప్పాలి. ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తున్నావా? సమ్మతిస్తున్నాను. ఓకే. మళ్ళీ నువ్వు రెబ్కాను ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి దుఃఖముల యందును వీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయుదువా? ఈమెతోనే కాపురం చేయుదువా? అర్థమైందండి? వినిపించిందా? అర్థం కాలేదండి, వినిపించలేదండి. ఓకే. రెబ్కాను నీవు ఈ వరుణ్ణి భర్తగా స్వీకరించి దేవుని నియమమును చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గముందు జీవించదవా? చంద్రశేఖరను ఈయనను ప్రేమించి ఆదరించి గణపరచి సుఖ దుఃఖముల యందు మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక ఈయతోనే కాపురము చేదువా? ఓకే. మైక్ తీసుకో చంద్రశేఖర్. చూడమ్మా, నేను చెప్పిన మాటలను ఫాలో చెప్పు. చంద్రశేఖర్ అను నేను రెబ్కాను నిన్ను ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి కాపాడి నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. హల్లెలూయా.
ఒక ప్రమాణం చేస్తున్న ముందు ఒక చిన్న టెస్ట్ నీకు చంద్రశేఖర్. మరి నువ్వు చూసిన అమ్మాయి అయినా రొక్క ఈ అమ్మాయినా ఎలా చెప్పగలుగుతున్నావు? మరి ముసుగు తీయకపోతే చాలా డేంజర్. యాకోబు ఎవరిని ప్రేమించాడండి? ఎవరిని ప్రేమించాడు? యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలు ప్రేమించాడు. ముసుకేసి మామ పెళ్లి చేశాడు. ముసుకేసి రాత్రి పెళ్లి చేశాడు. తీరా తెల్లారేమన్నాడు? పుండులు బాదుకున్నాడు. ఏంట్రా ఎడుతున్నావు? ఏంటంటే నేను ప్రేమించిన రాహేల్ని ముసుకేసి పెళ్లి చేసిందేమో. హల్లెలూయా. ఇప్పుడు చంద్రశేఖర్ మైక్ తీసుకుని వేలు తీయాలి, ముసుగు తీయాలి. ముసుగు తీ, వేలు తీసి రొక్కాలు కాదు వేలు అలా పట్టుకు వాళ్ళ ఫోటోలు తీస్తాం. అలా కిందకి పట్టుకోండి, కిందకి పట్టుకోండి. అక్కడ కాదు, అక్కడ చూసారండి. సౌండ్ చూసుకుంటే ఇప్పుడు నాకు ఇప్పుడే ఎత్తున్నాడు చంద్రశేఖర్. చూసారా, రొక్కాకి సౌండ్ పట్టిందని చంద్రశేఖర్ నాకు పిల్లలు చూసుకోండి. నా వైపు చూడాలి, తలెడి తిప్పండి. ఇలా వెనక ఇటు వచ్చింది. ఓకే, ఫైన్. స్మైల్. నవ్వాలి రా, నవ్వాలి. ఓకే, మైక్. హల్లెలూయా. చంద్రశేఖర్ రొక్కాయినా అలాగే చెప్పు, మైక్ లో చెప్పాలి. ఓకే, రొక్కాయి మైక్. రిబ్కాను నేను, చంద్రశేఖరను నిన్ను, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి కాపాడి నీకు లోబడి నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేస్తున్నాను. చెయ్యను వదిలేశారు మీరు, మళ్ళీ పట్టుకోవాలి. చేపట్టుకో. అప్పుడు ప్రమాణము చేస్తున్నాను. ఓకే, హల్లెలూయా. మంగళసూత్రం ఉందా? ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఉన్నత నామానికి స్తోత్రాలయ్యా. చంద్రశేఖరు రిబ్కాని వివాహం చేసుకునే దానికి గుర్తుగా తన భార్యగా స్వీకరించడానికి దేశ ఆచార ప్రకారంగా ఈ తాళిని కట్టుతూ ఉండగా మీరు పరిశుద్ధపరచండి. వారి జీవిత కాలం అంతా అన్యోన్యంగా తీవ్రకరంగా మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి ఆయనకి ఇచ్చేయండి సార్, ఒకసారి ఆయనకి ఇచ్చేయండి. అలా పట్టుకొని నా వైపు చూడాను. ఓకే, నా వైపు చూ. నవ్వుతూ చూడాలన్నా, నవ్వాలి, నవ్వుతూ చూడాలి. చెప్తారా? నేను మెల్ల పెట్టి నేను మార్పించు, నేను కట్టమన్నప్పుడు కట్టాలి. లేదు పర్లేదు, పైకి పైకి. ఇంకో మైక్ వివాహ సంబంధమైన చిహ్నములకు గుర్తుగా నిన్ను నమ్మకముగా స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు కడుతూ ఉన్నాను. మెల్ల పెట్టి పైకి లేపండి. కుమార్ పరిశుద్ధాత్మ నామములో ధరింపజేయుచున్నాను.
కూర్చోరే చూడరా ఏమండి చూడాలి మీరు నాకు మెయిన్ ఇయే ఉంటారండి. ఓకే అయిపోయిందా మీరు ఏమండి బాడీ తిప్పండి అది ఓకే ఫైన్. నవ్వుతూ చూడండి బాబాయ్ తీసుకున్నావా నవ్వాలండి ఇద్దరు నవ్వాలి. నవ్వు మాత్రం రావట్లేదు నవ్వాలి నవ్వట్లేదు నవ్వట్లేదండి మీరు నవ్వకపోతే కష్టం. ఓకే కాలేజీ వచ్చి కాలేజీ తిప్పండి ఓకే చాలు నవ్వాలి ఇద్దరు నవ్వాలి. స్మైల్ అలా ఉండండి స్మైల్ రండి సార్. ఇప్పుడు వీరిద్దరికి చిన్న పోటీ పెడదామే. రిబ్కాకి చంద్రశేఖర్ మీద మాది చూడండి అయ్యారు ఒకసారి. ఓకే బాబాయ్ తీసుకో ఓకే స్మైల్ తీసుకున్నావా కానివ్వండి చెప్పండి సార్. ఓకేనా? ఇద్దరు ఎవరికి ప్రేమ ఉంది చేయించండి నేను వణుకుతున్నాను అతను అయ్యాను. కొట్టండి గట్టి కొట్టండి. అది పట్టుకోరా ఒకసారి అలా పట్టుకోరా. ఆ ఫోటో ఆ చేయి పైకి పెట్టమ్మా అది. ఏమండి బాడీ నా వైపు చెప్పండి. ఓకే చాలు దగ్గర పాప దగ్గర రండి. ఓకే చాలు బుజ్జి చూడరా స్మైల్ నవ్వట్లేదండి. కొట్టండి నవ్వుతారండి. నువ్వు కూడా వేసాను నువ్వేసారు వేలు లేపు నువ్వు ఉండదు వేలు లేపేదానికి ఆగండి బాధ బాగుంటుంది. మీరు తప్పండి మేడం చూడండి బాడీ నా వైపు తిప్పాలి. అది అమ్మాయి చూడరా నవ్వుతూ చూడాలి. ఓకే అలా ఉంచండి. ఓకే నువ్వు కూడా పట్టుకోమ్మా నువ్వు కూడా పట్టుకో ఇద్దరు పట్టుకోవాలి. ఓకే నవ్వాలండి నవ్వట్లేదు మీరు. ఓకే స్మైల్ అది నేను ఇంకా భోజనం చేయలే. నవ్వాలి మీ ఇద్దరు నవ్వాలి ఇది చూడాలి. హల్లెలూయా. మోకరించండి ఇద్దరు మోకరించండి. అటు జనాల వైపు మీరున్న చోట కళ్ళు వేయండి. మీ కుడి చేతును కూడా ఇదంతా కూడా దీవెనకరంగా ఉండలాగున ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాను. ఇచ్చేమా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీ ఉన్నత నామానికై స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. చంద్రశేఖర్ని రిబ్కాని మీ మహాకృపను బట్టి మీ అనాది సంకల్పాన్ని బట్టి వీరిద్దరిని ఐక్యపరిచినందుకే స్తోత్రాలు. ఈరోజు ఈ విధంగా మీ ఎదుట సంఘం ఎదుట సేవకుల ఎదుట బంధువులు ఎదుట కుటుంబస్తులు అందరి ఎదుట ఈ విధంగా వివాహాన్ని దీవునికరంగా జరిగించినందుకే మీ కొందరు చెల్లిస్తూ ఉన్నాం. మీరు చేసిన ప్రమాణాలు మీ ఎదుటి చేసి ఉన్నారయ్యా. కడవరకు ఆ ప్రమాణాల్లో స్థిరపరచుని అడుగుతూ ఉన్నాను. బలహీనత వచ్చినా కొరత కలిగిన ఏ ఒక్కరునైనా మనస్పర్ధాలు కలిగిన వారిగా కాకుండా ఒక్కరి ఏడలో ఒకరు అర్థం చేసుకుని దీవునికరంగా ముందుకు కొనసాగబడులాగా ఆశ్రయించని అడుగుతూ ఉన్నాను. ఒక సేవకునిగా మనసారా కోరుకుంటూ ఉన్నాను. వీరి జీవిత కాలం అంతా మీరు ఆశీర్వదించండి, ఐశ్వర్యం చేత నింపండి, ఆరోగ్యం చేత నింపని అడుగుతూ ఉన్నాను. వీరు చేస్తున్నటువంటి జాబ్స్ లో కూడా దీవించి ఉన్నతమైన స్థితిగతులు బిడ్డలకు అనుగ్రహించని అడుగుతూ ఉన్నాను. వీరు చూసిన ప్రతిసారి కూడా ప్రభా ఇరు కుటుంబాలు సంతోషించలాగున అలాంటి స్థితిని అలాంటి దీవెనకరమైన జీవితాలను ఈ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను. ఒక సేవకునిగా ఇప్పుడు ఆశీర్వదిస్తూ ఉండగా పరముందు చూస్తున్న దేవుడా మీరు కూడా మీరు ఆశీర్వదించి కృపను భద్రపరిచి మీరు మాత్రం మహిమ పొందుకొనమని యేసు నామములు అడుగుతున్నారు నా తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని న్యూనమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సకల నూతనంగా జత చేయబడిన చంద్రశేఖర్కి రిబ్కాకి ఆయన కృప సదాకాలము తోడయు నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. We have fallen down again tonight. In this world it's hard to get it right. Trying to make your heart feel like a glove
What it needs is love, love, love. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, 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 oh. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, 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 oh. Happy is the heart that still feels pain. Darkness drains and light will come again. Swing open up your chest and let it in. Just let the love, love, love begin. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, 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 oh. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, 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 oh. Everybody knows the love. Everybody holds the love. Everybody falls for love. Everybody feels the love. Everybody steals the love. Everybody heals with love. Just let the love, love, love begin. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, oh, oh. Just let the love, love, love begin. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, oh, oh. Just let the love, love, love begin. Everybody, everybody wants to love. Everybody wants to be loved. Oh, 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 oh. Everybody feels the love. Everybody steals to be loved. Everybody heals with love. Oh, oh, oh. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh,
వినవా ప్రభువా బేలనైతిని బాధలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూసాను చెదరిన కలలతో కృంగిపోయాను నన్ను తీర్చి సంతోషించని యేసయ్యా నా దైవము నీవయ్యా వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా just for the moment.